నాకు తోర్చిబిడి నువ్వు అన్న ఇప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ ఏమి కరెక్ట్గా తెలుసుకో. ఇప్పుడు అదేమన్నా సీసీ రోడ్ 5-6 ఏండ్లు ఏంటంటే ఇంకోటి వేసుకురావచ్చా కొట్టేసి దాన్ని నీట్గా. ఇప్పుడు అది కాదు హైట్ అవుతుంది అనేది వీళ్ళు కాదు. వాళ్ళు ఏమంటారంటే ఒక్కిత చేసేసిన ఇంకా ఇంకొక 10-20 ఏండ్లు ట్రబుల్ ఉండకూడదనా. వాడు ఎవడో 5 ఏండ్లకి చేస్తుడు ఎంత తొందర పెట్టిండాడు వాడు ఎవడో పాతాడు కాంట్రాక్టర్. నేను అనేది ఏం తెలుసునా ఏమంటే ఒక్కిత గవర్నమెంట్ అన్నదానము అనే ఎవడో మీరు ఒక పని చేయండి అన్న అయితే చూద్దాం. అది కొత్త సీసీ రోడ్డు చరండి ఎంత విట్టి పెట్టచ్చనా అన్నా కాదనా 2 తీస్తే స్లాబ్ వేసాక వెళ్దామన్నా. స్లాబ్ వేస్తే దాని మీద నడుచుకుంటారు కదా. ఇప్పుడు చూసి ఒక 2-3 లక్షలు ఎక్స్ట్రా అయినా పని నీట్గా చేద్దామన్నా అన్న. ఇప్పుడు నేను పోయిన ఇంకా మీరు తిరిగి ఒక రౌండ్ అన్నకు చూపించేయండి. ఒక వారం పొద్దునల్లా వచ్చి గుద్ది పూజ చేస్తాను. రెడీమేడ్ ఫండ్ ఎత్తుకొచ్చి చేస్తానా. సరేరా రండి ఇట్లా పోదామా ఎట్లా పోవాలి ఇంకా రీకే మో ఉండో ఆడోళ్ళు బస్సు ఎక్కితే ఛార్జ్ ప్రీతానే అక్క ఉండక 2,000 ఏడాదికి 24,000 ఇవిడు మేము ఉన్నా ఇవిడో అక్క మీరు ఒకటి కూకోండి అందరూ కూకోండి అక్క ఇవిడో మీరు ఒకటే 50,000 కోట్లు మేము ఖర్చు చేస్తా ఉండేది. ఇంటికి 2,000 అంటే కర్ణాటకలో 7 కోట్ల జనంకి అంటే 2,000 యోచన చేయండి ఎంత వస్తుంది. బస్సుల్లో ఛార్జ్ ఫ్రీ. కేఎస్ఆర్టీసీకి మేము 2,000-3,000 కోట్లు కడుతూనే ఉంటాము. ఈవిడు అందరినీ ఆఫీసర్లు తోడుకొని స్టార్టింగ్ ఒక ఏడాది మీకు 2,000 ఇవ్వాలి కదా. బడ్జెట్లో 50,000 ఉండపా 50,000 కోట్లు తీసి పెట్టి దానికి అప్రూవల్ తీసుకొని సెషన్లో పాస్ చేయాల. అదంతా ఇవిడు అదైనా ఇంకా మాకు సాహెబ్లు అనుదానం ఇచ్చినాడు. ఊరూరికి ఇవిడు మీరు ఒక రోడ్ చెప్తారే అనుదానమా ఒక 5 లక్షలు వచ్చినా ఇవిడు టాయిలెట్ అడిగిరి 1 లక్ష అట్లే స్టార్ట్ చేపిస్తే నేను సర్కారం ఇంకా అనుదానం వచ్చిన ఇంకా మీ ఊరికి వచ్చి మీరేమన్నా అడిగితే చేయించేతారా ఉండొచ్చు. ఇప్పుడు ఆఫీసర్లు మంచినళ్ళకి చూడండి కొత్త తహసీల్దార్ సపరేట్గా వచ్చిండారు. మన లాస్ట్ మంత్ రిపోర్ట్ అయ్యి మంచినళ్ళకే సపరేట్ ఆఫీసర్లు మొదలు గౌరీబిద్నూరుకుండ్రి ఇంకా కొందరు రావాలి మనకి ఇవ్వగన. ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ సపరేట్ తెచ్చినాము. ఇప్పుడు చూడు పొద్దున్నే అంతా 3:30-4 ఇండ్ల లేచి వచ్చిన వాళ్ళు మేము ఫస్ట్ కంబతల్లి ఇవంతా ముగిచ్చి మంచేపల్ల 20 ఊరు ఎవడో 50 ఎమ్మెల్యేను చరిత్రలో వచ్చిండ్లే కదా. నా ఎలక్షన్ ఉండదు ఇంకా 4 ఏళ్ళకి నేను నోట్ అడిగేకి వచ్చిండ్లే. 160 ఊర్లో ఊరికి పారాడి వాళ్ళ కష్టాలని తిరిగి ఇప్పుడు మీరు ఇండ్లు అడుగుతారమ్మా నేను పోయి అన్నదానం తేవాల. దీనికి టైం పడుతుంది. లాస్ట్ ఏడాది వచ్చే కాలేదు అంటే 50,000 కోట్లు మేము క్యాబినెట్లో అప్రూవ్ చేయాలి. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అంటే అమ్మా నేను సైనేయాలా. ఇప్పుడు ఒక బిల్లు పాస్ చేయాలంటే 120-130 జనం ఎమ్మెల్యేలు పాస్ చేసినాడు మేము సైనేయాలా. వేరే పార్టీల వాళ్ళు 2,000 ఏమిటికి ఇస్తారు పేదవాళ్ళకి ఏమిటికి ఇస్తారు అని వాళ్ళతో అంతా తిట్టించుకొని మేము 2,000 ఇస్తాం మీకు మంచిది కానీ అని మీరంతా ఆశీర్వాదం చేయని దానికి ఇది అవుతుంది. ఇప్పుడు భీము 1 నిమిషం 3 కేజీలు వస్తుంది అక్క మేము 10 కేజీలు ఇవ్వాలి అని ఉంటాం అక్క. కేజీకి 39 రూపాయలు. జూన్ 10వ తారీఖు మేము లెటర్ రాస్తాం అక్క సెంట్రల్కి 39 రూపాయలు ఇస్తాము మాకు భీమి అంటే వాళ్ళు ఏం చేసిరే మాకు భీమి ఇస్తే మంచి పేరు వస్తుంది అని భీమి ఇలేదక్క. అందుకే మేము ఇప్పుడు ఆ భీమ్ దుడ్లని మీకు అకౌంట్కి వేస్తాడమ్మక్క ఆయన భీమ్ దుడ్లో. ఇప్పుడు ఛత్తీస్గఢ్ హర్యానాలో మేము ఇచ్చిండాము వాటిని ఇంకా ఇప్పుడు ఒక ఇంటికి 10 కేజీలు అంటే యోచన చేయండి 7 కోట్ల జనము అన్న. ఇప్పుడు ఆ భీమ్ వస్తేనే 10 కేజీలు భీమ్ ఇస్తాము 2,000 ఇస్తాము. బస్సులు ఫ్రీ చేపించిండాము. ఇప్పుడు ఇంతంతా ఉండేతోడు దాంట్లో ఊరూరికి వచ్చి మీ బిడ్డ తర కష్టమడుగుతాడాను. ఇది సర్కారందే. కరెంట్ 200 యూనిట్లు ఫ్రీ లేకుంటే 400-500 కట్టేకి ఎంత కష్టమోను ఇది సర్కారంది. నేను గెలిచిన ఇంకా అమ్మ అంబులెన్స్లు ఇడిచినాక నా కష్టము అంబులెన్స్ లాక ఈ బయటలను షాన్ జనము పేషెంట్లు తొడకపోయింటుందే నెలకు 12 లక్షలు ఖర్చు చేస్తా. ఆయన లాస్ట్ ఏడాది వరమహాలక్ష్మి పండుగ సీర వచ్చినా లేదా మొన్న వచ్చినా లేదా కదా. వేరే వాళ్ళు ఏం చేస్తారు ఎలక్షన్ ఎనికి ఇస్తారు. నేను ఏడాది ఇస్తా. మన స్కూల్ పిల్లలకు బట్టలు ఇప్పిస్తున్నా లేదా 20,000 జనంకి. ఇప్పుడు అంగన్వాడీ పిల్లలకు బట్టలు ఇప్పిస్తా. ఇప్పుడు SSLC చదివే వాళ్ళకి 1,000 రూపాయలు, సెకండ్ ఇయర్ వాళ్ళకి 2,000, డిప్లొమా వాళ్ళకి 1,500, ఫైనల్ ఇయర్ డిగ్రీకి 3,000. ఇప్పుడు స్కాలర్షిప్కి అప్లై చేయడారు. ఇది నేను కష్టపడిన దుడ్డమ్మా. నాకు తల్లిదండ్రులు లేదు నేను దుడిసి చేస్తాను. ఊర్లకు వచ్చి పొద్దున్నే 3:30కి లేచి సాయంకాలం వరకు మీ కష్టాలు ఇనుకొని పల్లి పోతాడము. మీ బిడ్డ ఊరూరు వచ్చిండాను ఇప్పుడు ఎన్నైతే అన్నీ పరిహారం చేస్తాను. నాకు మీ ఆశీర్వాదం కావాలంతే. ఏమగా కాదమ్మో 2,000 ఇస్తే ఒక థ్యాంక్స్ చెప్తారమ్మా.
కో చెప్పు థ్యాంక్స్ ఏమ్మా పోయేద్నా